God is going to bless you. My friends, this evening, God wants to do miracle in your life. మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. ఆ అద్భుతాన్ని మనం ఎలా పొందగలం అంటే వాక్యం ద్వారా పొందగలం. వాక్యము మనకు తెలియజేసేది మనము అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము జీవించవలసిన విధానంలో ఒక చిన్న ప్రాసెస్ ఒకటి ఉంది, ఒక పద్ధతి ఒకటి ఉంది. అది జోబ్, బుక్ ఆఫ్ జోబ్ ఫస్ట్ చాప్టర్ 21st వర్స్లో ఈ మాట ఉంటుంది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళ్ళేదాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, క్రైస్తవులు, విశ్వాసులు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి దీవెనను మాత్రమే ఆశీర్వాదంగా భావించకూడదు. ఆర్థికపరమైనటువంటి బ్లెస్సింగ్ మనకు వచ్చినంత మాత్రాన మనం దీవించబడినట్టు కాదు. ఆర్థికపరంగా మనము నష్టపోయినా, మనము పొందవలసినవి ఫినాన్షియల్ బెనిఫిట్స్ పొందకపోయినా, మనకు రావాల్సిన జాబు రాకుండా త్రుట్లో తప్పిపోయినా, చిన్న ప్రమాదంలో చిక్కుకున్నా, చిన్న అనారోగ్యం మనకు చేసినా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. యోబు మనకి ఒక ఇంపార్టెంట్ సందేశాన్ని ఇస్తున్నాడు దేవుడు యోబు గారు గ్రంథం ద్వారా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇవ్వటం అనేది దేవుడి చిత్తమే, తీసుకోవడం కూడా దేవుడి యొక్క చిత్తమే. కనుక ఏది వచ్చినా, ఏది జరిగినా దేవునికి నమ్మకంగా ఉండటము క్రైస్తవుల యొక్క ప్రధాన విధి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ యొక్క కూడికలో హీలింగ్ గురించి వచ్చారో, ఎంతమంది అయితే ఈ ఆన్లైన్ విధానంలో హీలింగ్ కొరకు నాయన నీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నారో, వీరందరినీ కూడా నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరిచో. హల్లెలూయా. నీ నామములో ఈ బిడ్డలందరూ కూడా విడుదల పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నుండి ప్రభా నీ అద్భుతమైనటువంటి నామాన్ని సాక్ష్యంగా సమాజంలో ప్రకటించడానికి ఐ బిసీచ్ ఏ మిరకిల్ ఇన్ దర్ లైవ్స్. వారి జీవితాల్లో ఒక అద్భుతం చేయమని కోరుకుంటున్నాను. డేవిల్స్ని పంపించి బయటికి పంపివేయండి. స్తోత్రములు ప్రభా. వాళ్ళు ఉన్నటువంటి రుగ్మతలన్నిటి బయటికి తోలివేయండి ప్రభా. నీకు వందనాలు. సాతాను అంధకార శక్తులన్నిటిని బంధించండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ, ఆమేన్.